అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేషన్ కార్డులు ఉన్నవారికి మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే వార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే ప్రభుత్వం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీంతో ఎంతోమంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊరట లభించనుంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సేవలేంటి, ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇక వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇక హైదరాబాద్ పరిధిలో ముందుగా ఈ కొత్త సేవలను ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంది. ఇక గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక గ్రెయిన్ ఏటీఎం అంటే ఏంటనే కదా మీ డౌట్. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాము. ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా లబ్ధిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 24 గంటల పాటు 365 రోజుల పాటు రేషన్ పొందేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. సాధారణ లబ్ధిదారులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పథకం తీసుకువచ్చిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల వారు కూడా మన రాష్ట్రంలో రేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా వలస వచ్చిన వారికి రేషన్ తీసుకోవచ్చు. ఇది అందరికీ సానుకూల విషయమేనని చెప్పవచ్చు. ఇక వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు, పనిచేసే ప్రదేశాల్లో మొదట గ్రెయిన్ ఏటీఎంలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఒడిశా రాష్ట్రంలో ఈ సదుపాయం ఇప్పటికీ అందుబాటులో ఉంది. వీటి ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఈ సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి.